ఈ వీడియోలో మనం ఎర్త్ వర్క్ పార్ట్ చూద్దాము. లాస్ట్ సెషన్లో మనం సైట్ క్లియరెన్స్ పార్ట్ చూసాం. ఈ సెషన్లో ఎర్త్ వర్క్ పార్ట్ చూద్దాం ఫస్ట్. సో మనకి ఎర్త్ వర్క్లో వచ్చేసి 5 పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్స్కవేషన్ ఆఫ్ సాయిల్, అంటే ఎక్స్కవేషన్ ఆఫ్ సాయిల్ ఫర్ రోడ్వే న్యూ కన్స్ట్రక్షన్స్కి. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎర్త్ అండ్ షోల్డర్, మనకి పేవ్మెంట్ అయిపోయిన తర్వాత షోల్డర్ కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా అది. తర్వాత ఫార్మింగ్ ఆఫ్ ఎంబాంక్మెంట్ ఫార్మింగ్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఏదైతే ఎగ్జిస్టింగ్ రోడ్ కంటే ఫినిష్డ్ రోడ్ లెవెల్ ఎఫ్ఆర్ఎల్ అని ఉంటుంది, అది కనుక 1 మీటర్ కంటే ఎక్కువ ఉండి అక్కడ సాయిల్ ఫిల్లింగ్ బాగా వస్తున్నప్పుడు ఎంబాంక్మెంట్ ఫామ్ అంటారు. అది మనకి ఎంబాంక్మెంట్ కిందకు వస్తుంది అనమాట. అండ్ 4th పాయింట్ వచ్చేసి లూజింగ్ ఆఫ్ గ్రౌండ్ బిలో ద సబ్ గ్రేడ్. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ సబ్ గ్రేడ్. మనం ఈ లూజింగ్ ఆఫ్ గ్రౌండ్ బిలో సబ్గ్రేడ్ చేసిన తర్వాత ఫార్మేషన్ ఆఫ్ సబ్గ్రేడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి వీటి క్వాంటిటీస్ ఎట్లా చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో మనం లాస్ట్ చేసింది సైట్ క్లియరెన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎర్త్ వర్క్లో ఫస్ట్ వచ్చేసి ఎక్స్కవేషన్ యూనిట్స్ ఏముంటుంది, క్యూబిక్ మీటర్. సో మనకి లెంత్ ఎంత, 1000 మీటర్స్. బ్రెడ్త్ కాకుండా డైరెక్ట్ ఏరియా తీసుకుందాము, ఎందుకంటే మనకి 2 పార్ట్స్ వస్తుంది. ఇక్కడ చూపిస్తా చూడండి, ఏరియాలో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఎక్స్కవేషన్ వచ్చేసి ఇక్కడ దీంట్లో చూడండి బీసీ, డిబిఎం, డబ్ల్యూఎంఎం, జిఎస్బి ఇక్కడ వరకు క్రస్ట్, దీని కింద సబ్గ్రేడ్. సో మనము లూజింగ్ ఆఫ్ సాయిల్ బిలో ద సబ్గ్రేడ్ ఉంది కాబట్టి సబ్గ్రేడ్ వరకు మొత్తం మనం ఎక్స్కవేషన్ చేయాలి పార్ట్. సో ఇది కంప్లీట్లీ ఎంత థిక్నెస్ వస్తుంది అంటే ఇక్కడ ఉంది చూడండి, 980 mm. సో టాప్ లేయర్ నుంచి 980 mm వరకు మనం మొత్తం ఎక్స్కవేషన్ చేయాలి. సో ఇప్పుడు దానికి బిఓక్యూ చేద్దాం. ముందు పక్క షీట్లో వేసుకుందాము, ఏరియా క్యాల్కులేషన్ చేద్దాము. ఏరియా క్యాల్కులేషన్ సబ్గ్రేడ్. ఇప్పుడు విడ్త్ ఎంత వచ్చింది మనకి ఎక్స్కవేషన్ ఎక్కడ దాకా చేయాలి అంటే ఈ సబ్గ్రేడ్ ఉంది కదా, ఈ సబ్గ్రేడ్ లైన్ అంతా ఎక్స్కవేషన్ చేయాలి మనం. ఇంతవరకు ఈ పార్ట్ ఎక్స్కవేషన్ చేయాలి కంప్లీట్లీ. సో ఈ పార్ట్ అంతా ఎక్స్కవేషన్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్ స్లోప్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఏరియా అంతా ఖాళీ అనమాట, ఎంటీ ఏరియా ఇది. సో ఈ ఏరియా మట్టుకే క్యాల్కులేట్ చేయాలి. సో ఇది ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది మనకి, 3.5 మీటర్. ఇక్కడ ఉంది చూడండి, 3.5 ప్లస్ 2.5 టోటల్ 6 మీటర్స్. సో టోటల్ 6 మీటర్స్ అయిపోయింది లెంత్. తర్వాత డెప్త్ ఎంత, ఇక్కడ మనకి డెప్త్ ఎంత ఉంది, 6 మీటర్స్ లెంత్. ఇక్కడ వరకు ఎక్స్కవేషన్ కదా, 980 mm, 0.98. సో 6 మీటర్స్ ఇంటూ 0.98 ఎంత వచ్చింది, 5.88 స్క్వేర్ మీటర్స్ ఆ రెక్టాంగిల్ ఏరియా. సో ఇప్పుడు సైడ్ స్లోప్స్, ఏరియా ఆఫ్ సైడ్ స్లోప్స్ అది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. సో 1:2 స్లోప్ కదా. సో ఇక్కడ మనకి 1:2 స్లోప్ అంటే ఇక్కడ వరకు రావాలి బాటమ్. ఈ బాక్స్ ఎంత ఉందో అంత డెప్త్ రావాలి. సో మనకి ఇక్కడ డెప్త్ వచ్చేసి 980 mm. సో హైట్ 1 టైం అయితే విడ్త్ 2 టైమ్స్, అంటే ఎంత అయినట్టు, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ కదా. బి వచ్చేసి 1960 అవుతుంది, హెచ్ వచ్చేసి 980 mm అవుతుంది. సో ఓకే, ఇప్పుడు హాఫ్ 0.5 ఇంటూ 1.96 ఇంటూ 0.98 ఎంత అయింది, 0.9064. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ ఎక్స్కవేషన్ అట్ పర్టికులర్ చైనేజ్, ఒక చైనేజ్ దగ్గర మనకి ఏరియా వస్తుంది. ఏరియా ఆఫ్ ఎక్స్కవేషన్, ఇది ఏరియా ఆఫ్ ఎక్స్కవేషన్ క్వాంటిటీ కాదు. సో 6.8404 వచ్చింది కదా. సో ఇప్పుడు మనం దీనికి బిఓక్యూకి యాడ్ చేద్దాం ఈ ఏరియాని, 6.8404. సో చూడండి ఇక్కడ మనకి క్వాంటిటీ వచ్చేసింది క్యూబిక్ మీటర్స్లో. ఎంత క్యూబిక్ మీటర్, 6840. ఇక్కడ రిమార్క్స్లో ఎల్హెచ్ఎస్. సో అలాగే ఆర్హెచ్ఎస్ కూడా చేయాలి. ఇది ఎక్స్కవేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్,
రైట్ హ్యాండ్ సైడ్ రెండు సేమ్ వస్తాయి కాబట్టి రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఇది మనకి ఎక్స్కవేషన్ పార్ట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.